మనస్సు నిండా నమస్కారం చేయండి అమ్మా. ప్రకృతి ఒడిలో పవన సుతుడు అంటే హనుమంతుడు ఇక్కడ స్వయముగా వెలసినటువంటి మూర్తి దగ్గర తూర్పుకు కానీ, దక్షిణముకు కానీ, ఉత్తరముకు కానీ, పశ్చిమముకు కానీ నలు దిశల ఏమున్నదమ్మా? పెద్ద అరణ్యం ఉంది. ఉందా? చూడు, 4 దిక్కుల అరణ్యం ఉందా? బంగ్లాలు కనిపిస్తున్నాయా? ఆ అరణ్యంలో ప్రాణాన్నిచ్చే, మన శరీరానికి ప్రాణాన్నిచ్చేటువంటి కొన్ని వేల లక్షల మూలికలు ఉన్నాయి, ఔషధాలు. ఒక్కొక్క మూలిక శ్వాస దగ్గర పెడితే పోయిన ప్రాణం వచ్చేటువంటి సంజీవని మూలికలు కూడా ఉన్నాయి. అటువంటి మధ్యలోనే హనుమంతుడు కూర్చున్నాడు. మరి హనుమంతుణ్ణి మనం ఎంత మనస్సు నిండా, హనుమంతునికి ఏమి ఇష్టమో శ్రీరాముడు ఇష్టం. మనస్సులో రామ 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 అని తలుచుకొని పంచామృతమో, ఫలాభిషేకమో, జలాభిషేకమో, రామ రసాభిషేకము చేసినట్లయితే కోరిన కోరికలు తీరుస్తాడు. ఈ స్వామి పేరు ఏం పేరమ్మా? సహకార ఆంజనేయ స్వామి. అంటే ఏంటి? సహకారం అంటే ఏంటి? హెల్ప్, సహకారం చేసేటువంటి వాడు. ఎవరు పెట్టిరు పేరు? కొన్ని కోట్ల మందికి, ఎంతోమందికి సహకారం చేసినటువంటి దేవుడు కాబట్టి సహకార ఆంజనేయ స్వామిగా వెలుగు పొందుతున్నటువంటి హనుమంతుడు. చిన్నగొట్టుముక్కుల గ్రామ శివారులో దట్టమైన అరణ్యంలో మధ్యలో ఉన్న హనుమంతునికి మనము మన్యు సూక్తము అనే మంత్రంతో పూజ చేస్తున్నాం. ఏంటి మన్యు సూక్తము అంటే? హనుమంతునికి ఇష్టమైనటువంటి ఒక మంత్రం. శ్రీరామ 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 అనేటువంటి మాటనే మనం అనాలి. అమ్మా, మీరందరూ మీ చేతుల మీద అభిషేకం చేసినంత ఫలమవుతుంది అనండి ఒక్కసారి. శ్రీరామదూత హనుమానికి, శ్రీరామదూత హనుమానికి, సహకార ఆంజనేయ భగవానికి. మనస్సు నిండా దండం పెట్టండి అమ్మా. ఓం యస్తే మన్యో విదద్దు వజ్రసా జగసః ఓజా పుష్యతి విశ్వామానోషక సాఖ్యామదా సమార్యం త్వయా యుజా సహస్కృతేన సహసా సహస్వద మన్యురింద్రో మన్యురేవాసదేవో మన్యుర్హోతావరుణో మన్యం విష ఈలతే మానుషీర్యా పాహినో మన్యోదపసా సజోషా అభిహి మన్యోదపసస్తవీయాन्दపసాజుజ విజహి శత్రోన్నో అమిత్రః వృత్రః దస్యుః చ విశ్వావశూన్యావరాత్వన్నః త్వం హి మన్యో అభిభూత్యోజా స్వయంభూర్భామో అభిమాతిశాహః విశ్వాజర్షనిః సహురిః సహ ఆవానస్మాక్ ఓజపృతనాసు దేహి అభాగः సన్నవపరేతో అస్మితవక్రత్వాత విషస్య ప్రాచేతః తంతువాః మన్యో అక్రతోర్జిహీలాఖం స్వాతనోర్బలదేయాః జమేహి అయందే అస్యుపమేక్యర్వాన్వతీచీనః సఘోరే విశ్వదాజః మన్యో వజ్రిన్నభిమావారుత్సహనాః వదస్యోన్నుతబోధ్యాపే అభిప్రేహి దక్షిణతో భవామేతాః వృత్రాణి జంగనావభూరి జుహోమి తే ధరుణం మధ్వో అగ్రముభావుపాంశ ప్రథమాపి భావ త్వయా మన్యో సరతమారుజంతో హర్షమానాసో దృశితా మరుత్వః దిగ్మేషవాయుధా సంశిషానాం అభిప్రియంతు నరో అగ్నిరివ మన్యోత్విషిత సహస్వసేనానీర్నః సహురే హూతయేది హత్వా శత్రోన్నో విభజస్య వేదవోజో విమానో విమృదో దస్వ సహస్వమన్యో అభిమాతిమస్మేరు జనో మృణనో ప్రామృణనో ప్రేహి శత్రోన్నో ఉగ్రంతే పాజో నన్వారు రుద్రే వశీ వశన్నయస ఏకో బహూనామసి మన్య వీలితో
యుక్తో విషమో విషం యూధజే సంశిషాధి అకృత్వ రుక్త్వయా జుజావజంజుమంతం ఘోషవో విజయాయ కృన్మహే విజయశకృదింద్ర ఇవానవబ్రభో స్మాగమో మన్యో ప్రియంతే నామ సహురే గృణీమసే విద్మాతముచ్యం యథా బభూత ఆభూత్యా సహజా వజ్రసాయక సహో విభర్షి విభూత ఉత్తరం క్రత్వా నో మన్యో సహమేద్యేతి మహాధనస్య పురుహూత సంసృష్టం ధనముభయము సమాకృతమస్పభ్యం దత్తాహం వరుణశ్చ మన్యుః వేయం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంత ధన్వనాగా ధన్వనాజింజేమ ధన్వనా తీవ్రాः సమదో జయేమ ధనుశత్రోరపకామం కృణోతు ధన్వనా సర్వాः ప్రదిశో జయేమ ఓం శాంతి 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 సహకారాంజనేయ భగవానికి మన్యు సూక్త పారాయణం చేత పంచామృత నారీకేల జలాభిషేకం జరిపినాం. హనుమంతునికి ఊరికే పంపాడు మిమ్మల్ని. హనుమంతుడు ఊరికే పంపాడు. చాలా 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 అనుగ్రహం ఇచ్చి మనల్ని మన కార్యాలన్నీ విజయవంతం అవ్వడానికి అనుగ్రహాన్ని ఇచ్చి పంపిస్తాడు. సహకార ఆంజనేయ స్వామి. అమ్మ చిన్న పిల్లలను ఎత్తుకొని తల్లులు వచ్చినారు. 27 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రం, ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క నక్షత్ర పూజ ఉంటుంది. 10,000, 20,000, 30,000 పెట్టి పూజలు చేస్తేనే శాంతి పోతుంది అనే భ్రమను వదిలేయండి అమ్మ. ఆ భ్రమను వదిలేయండి. ఒక నక్షత్రం ఉంది, ఆ నక్షత్రంలో జన్మించినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ 25,000 పెట్టి పూజ చేస్తేనే ఆ నక్షత్ర దోషం పోతుందేమో అనేటువంటి మాట వాస్తవం కాదు. 50 రూపాయలలో పూజ చేయొచ్చు. డబ్బు లెక్క కాదు, భక్తి లెక్క. హనుమంతుడు ఎవరు? ఆయుష్యాన్ని ఇచ్చేవాడు. మరి అటువంటి హనుమంతునికి మన్యుసూక్త పారాయణం చేసి మృత్యుంజయ జపం చేసి ఇంత హోమం చేస్తే, ఆ నక్షత్రానికి జపం చేస్తే ఆ నక్షత్ర శాంతి నివారణ అయిపోతుంది. కాబట్టి డబ్బులు లేని వాళ్ళు మాకు పూజలు కావేమో, మాకు సంతానమైనప్పుడు 25,000-30,000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేమో, ఈ నక్షత్రానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, చిన్న తలనొప్పి రాగానే ఈ నక్షత్రానికి పూజ చేయలేదు కాబట్టి తలనొప్పి వచ్చిందేమో అనే భ్రమ తీసేయండి. అర్థమైంది కదా? నలుగురికి చెప్పాలి మీరు. చాకరిమెట్లలో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకు నక్షత్ర పూజలు చేసినాం. వాళ్ళందరూ కూడా హనుమంతుని ఆశీర్వచన అనుగ్రహంతో సుఖంగా ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిన. మనస్సు నిండా దండం పెట్టుకోండి. ఇప్పుడు పురుష సూక్తము అనేటువంటి పూజ కాగానే హనుమంతునికి సింధూర లేపనం చేద్దాం. ఓం తచ్చం యోరావృణీమహే గాదుం యజ్ఞాయ గాదుం యజ్ఞపదయ దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిఘాతు భేషజము శం నో అస్తుతిపదే శం చతుష్పదే. ఓం శాంతి 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 సహస్రశీరుష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏవేదఘుం సర్వము యద్భూతం యచ్చ భవ్యము ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోధ్యాయాగుంశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్పురుషః పాదోస్నేహ భవాత్ పునః తతో విశ్వం చక్రామతో శాసనానశనే అభి తస్మాత్ విరాజాజత విరాజో అధిపూరుషః సజాతో అచ్చరిచ్యత పశ్చాత్ భూమిమతో పురః యత్పురుషేణ హవిషా దేవాయ యజ్ఞం తన్వానాః అబధ్వన్ పురుషం పశుం తం యజ్ఞం హరిషి ప్రోక్ష్యన్న పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత
साध्यारुषजश्च जे तस्माज्जज्ञात् सर्वहुतः रुचः सामानि जिज्ञिरे चन्दागिंसि जिज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वा जायन्त ये केचो भयादतः गावोह जिज्ञिरे तस्माज्जाता अजावजः यत्पुरुषं यददुः कतिधा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहो कावोरूपाधा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः ऊरूतदस्य यदैश्वः पद्भ्यागुं शूद्रो अजायत चंद्रमा मनसो जातः चक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णोद्वौ समवर्तत पद्भ्यागुं भूमिर्दिशश्रोत्रादो तथा लोकागुम् अकल्पयन् वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा अभिवदन्यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रतिशस्य दस्रः त्वमेवं विद्वान् अमृतः भवति नान्यः पन्था जनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् तेह नागं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्य सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्ततादितस्य त्वष्टाः विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा अभिवदन्यदास्ते दाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रतिशस्य दस्रः त्वमेवं विद्वान् अमृतः भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिमो मरीचीनां पदमिच्छन्ति वेदसः यो देवेभ्यो आदपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मजे रुचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे ह्रीष्यते लक्ष्मीश्च पत्न्योः अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिशान अमुं मनिशान सर्वं मनिशान ओम शांति 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 अम्म महिला మూర్తులకు మాంగళ్య బలం పెరగడానికి మహిళా మూర్తులకు మాంగళ్య బలం పెరగడానికి పసుపు కుంకుమలు కలిపినటువంటి జలము హనుమంతుడి మీద అభిషేకించినట్టయితే మీ కుటుంబము సౌఖ్యంగా ఉంటుంది. మీ పసుపు కుంకుమలు మీ యొక్క దీర్ఘ సుమంగళి తత్వము మీ యొక్క ఐదవ తనము శాశ్వతంగా మీ కుటుంబంలో గోత్రంలో పసుపు కుంకుమల సౌభాగ్యం ఐదవ తరం శాశ్వతంగా ఉండేలా దీవించు స్వామి అని హనుమంతునికి ఏం చేస్తున్నాం మనము? పసుపు కుంకుమలు గంధము జలం అభిషేకం చేస్తున్నాం. అందరూ మహిళామూర్తులు, పురుషులు అన్నా పర్వాలేదు, మహిళామూర్తులు కొంచెం గట్టిగా అనండి. మామా మాంగళ్య రక్ష రక్ష పాహి పాహి. మీ మాంగళ్యాన్ని కళ్ళకద్దుకోండమ్మా. మీ మాంగళ్యాన్ని కళ్ళకద్దుకుంటే ఆ మాంగళ్య బలం పెరిగేలాగా హనుమంతునికి మనము అభిషేకం చేద్దాం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సహకారాంజనేయ భగవానికి జై. సహకారాంజనేయ భగవానికి జై. అమ్మ ఇప్పుడు హనుమంతునికి సింధూర పూజ జరుపుదాం. గణపతి దగ్గరికి పోయి చందనం పెట్టాలి అంటే పెట్టం మనం. శివుడి దగ్గరికి పోయి చందనం సింధూరం పెట్టాలి అంటే పెట్టము. హనుమంతుడికి మాత్రమే చందన పూజ చేయాలి. ఏం లాభము? యూట్యూబ్లు వచ్చినాయి,
సోషల్ మీడియా వచ్చింది, ఏఐ వచ్చింది, గూగుల్లో చందనం ఎందుకు పెడతారు అని మనము మొహం దగ్గర దూరవాణి ఏమంటారు చరవాణి ఫోన్ పెట్టుకుంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ స్కాంద పురాణము అనేటువంటి పురాణము, ధర్మసింధువు, నిర్ణయ సింధువు అని ఋషులు కష్టపడి శోధించిన గ్రంథాల ప్రకారం హనుమంతుడికి మాత్రమే చందనం ఎందుకు పెట్టాలి అని అన్నప్పుడు, హనుమంతుడికి మాత్రమే చందనం ఎందుకు పెట్టాలి అని అన్నప్పుడు నవగ్రహాలలో శనిగ్రహ ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది మనిషిపైన కాదు, దేవుడిపైన కూడా. శని మనం తెలంగాణలో ఒక మాట అంటాం. మనం ఏం మాట అంటామో, ఊరికి మనకు ఏదన్నా కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టు ఎవరన్నా అంటే ఏమంటామమ్మా, అరే శని పట్టుకున్నాడా నన్ను వదలడు అంటే. శని పట్టుకోవడం అంటే ఏంది? ధనము, ధాన్యము, సంసారము, పిల్లలు, అన్ని కష్టాలను పెట్టేటువంటి యొక్క శక్తి శనేశ్వరుడికి ఉంది. ఆయన జాతకం ప్రకారము మంచిగా లేని సమయంలో మరి అటువంటి శని ఒకసారి హనుమంతుని దగ్గరికి వెళ్ళినాడట. హనుమంతుడు కోతి చిన్నగా ఉంటాడు, ఈ శనేశ్వరుడు గట్టిగా పట్టుకున్నాడట. శని పట్టుకుంటే ఎట్లుంటుందో తెలుసా అమ్మ? శతగజేన శనేశ్వర ఆలింగనేన అనులిప్త ప్రకారేణ ఇది చూర్ణ 100 ఏనుగులు ఒకటే దగ్గర ఉంటే, 100 గులాబీ పూలు కావు, 100 ఏనుగులు ఒకటే దగ్గర ఉంటే ఈ శనేశ్వరుడు గట్టిగా పట్టుకున్నాడంటే కను మూసి తెరిచే వరకు చూర్ణం అవుతాయట ఏనుగులు. అంత శక్తి ఉంటుంది శనేశ్వరుడి పిడికిలికి, ఉక్కు పిడికిలి అంటాం. ఆ హనుమంతుని వచ్చి పట్టుకున్నాడు ఇట్లా. ఆ పట్టుకోకముందు ఏమైందంటే హనుమంతునికి చెప్పిండు శనేశ్వరుడు, హనుమంత నేను మిమ్మల్ని కష్టపెట్టే సమయం వచ్చిందయ్యా, ఏం చేయమంటావు అని అడిగిండు మర్యాదగా. హనుమంతుడు కోతాయే, ఏమన్నా చెయ్యయ్యా, నేను రామనామంలో ఉన్నా, ఏమన్నా చెయ్యి అన్నాడు. అప్పుడు ఏం చేసిండు అంటే శనేశ్వరుడు ఆ సమయం చూసుకొని హనుమంతుడిని గట్టిగా పట్టుకున్నాడట. ఈ హనుమంతుడు మెల్లగా చూసేవారికి ఏమైంది? శనేశ్వరుని పిడికిలి. ఇక నేను నా యొక్క ప్రతాపం చూపిస్తా అనుకున్నాడు హనుమంతుడు. సహజంగా రాముడికి, శివుడికి, అమ్మవారికి లేని ఒక్క అవయవము హనుమంతునికి ఒక అవయవం ఎక్కువ ఉంటుంది. ఏమెక్కువ ఉంటుంది? వాలం, తోక. ఆ శనేశ్వరుడు ఏం చేసిండు? మెల్లగా గట్టిగా పట్టుకున్నాడు కదా, హనుమంతుడు మెల్లగా తోక చుట్టిండు తన శరీరానికి. చుట్టి రాళ్ళు, రప్పలు, కొండలు, చెట్లు, పొదలు పొల్లుతూ దొల్లుతూ ఉన్నాడట. కొద్దిసేపట్లో శనేశ్వరుని పరిస్థితి ఎట్లయిందనుకున్నారు? బయటకు రావాలి అంటే తోక లోపల ఉక్కిరి బిక్కిరి అవుతుంది. హనుమంత నేను మిమ్మల్ని కష్టపెట్టడం కాదు, నా ప్రాణం పోయేటట్టుంది, నన్ను వదిలేయి అన్నాడట. అప్పుడు హనుమంతుడు ఏమన్నారట? నేను నిన్ను వదిలేస్తా కానీ రానున్నది కలియుగం, మానవులు తట్టుకోరు నాయన, నీ ప్రతాపం చూపిస్తే. ఎవరైతే ఈ వ్రతం చెప్పుకొని సింధూర పూజ నా మీద ప్రేమతో చేస్తారో వాళ్ళను నువ్వు తక్కువ కష్టపెట్టాలి. చందనం పెట్టినాం కదా నాకేం కాదనుకోవద్దు. కష్టం వచ్చేది తగ్గుతుంది, సుఖం వచ్చేది తక్కువ వచ్చేది పెరుగుతుంది. కాబట్టే చందనం పెట్టడం ఆనవాయితీ. అర్థమైంది కదమ్మా? మనస్సు నిండా దండం పెట్టుకొని మీ మనస్సులో ఏమేమున్నాయో, ఒకరికి కళ్యాణం కావాలి, ఒకరికి డబ్బులు కావాలి, ఒకరికి ఆరోగ్యం కావాలి, ఒకరికి సంతానం కావాలి, అన్నీ నమస్కారం చేయండి. ఏమేం కోరికలు ఉన్నాయో నమస్కారం చేయండి. నమస్కారం చేసి సహకారాంజనేయ భగవానికి మనస్సు నిండా నమస్కారం చేయండి. ఇప్పుడు సింధూర లేపనం ప్రారంభమవుతుందమ్మా. మనమంతా ఒకసారి రామనామం చేయాలి. రామనామం చేయాలమ్మా. సింధూరం ఎక్కడుంది? చందనం తీసుకొని మంచిగా స్వామికి చందన పూజ జరుపుదాం. భక్తులు తెచ్చినటువంటి అన్ని చందనాలు తీసుకొని స్వామివారికి చక్కగా హనుమంతునికి మంచిగా రామ 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 అనుకొని చందనం పెట్టేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, కోదండ రామ కౌసల్య రామ, రాఘవ రామ రఘుకుల రామ, రామ 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 రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ సహకారాంజనేయ భగవానికి సహకారాంజనేయ భగవానికి రామనామముతోని సింధూరం హనుమంతుని మీద వేసినాము. ఒక క్షణం ముందే మీరు ప్రతి ఒక్కరు మీ కోరికలు నమస్కారం చేసినారు. తప్పకుండా స్వామివారి అనుగ్రహంతో ఈ కోరికలన్నీ కూడా తీరుతాయమ్మ. మంచిగా దండం పెట్టండి, మంచిగా మనస్సు నిండా దండం పెట్టండి అమ్మ. సింధూర లేపనం కానీ రమేశం. ఓం యస్తే మన్యో విదద్దు వజ్రసాయక సహ ఓజ పుష్యతి విశ్వామానోషక సాఖ్యామదా సమార్యం ద్వయా యుజా సహస్కృతేన సహసా సహస్వదా మన్యురింద్రో మన్యురేవాసదేవో మన్యుర్హోతా వరుణో జాతవేదా మన్యం విష ఈలతే మానుషీర్యా పాహినో మన్యోతపసా సజోషా అభీహి మన్యోతపసస్తవీయాन्तపసాయుజ విజహి శత్రోన్నో అమిత్రః వృత్రః దస్యుహా చ విశ్వావశూన్యావరాత్వన్నః త్వం హి మన్యో అభిభూచోజ స్వయం భూర్భామో అభిమాతిశాహ విశ్వాచర్షణిः సహూరిः సహ వానస్మా స్వోజ పృతనాసు దేహి అభాగः సన్నపరేతో అస్మిదవక్రత్వాత విషస్య ప్రాచేతః తందువా మన్యో అక్రతోర్జిహీలాహం స్వాతనోర్బలదేయాయమేహి అయందే అస్యుపమేక్యర్వాన్ ప్రతీచీనః సహురే విశ్వరాజः మన్యో వజ్రిన్న విమావారుత్సహనావదస్యోన్నుతవో జ్ఞాపేః అభిప్రేహి దక్షిణతోపభామేరాः వృత్రాని జంగనావభూరి జుహోమి తే ధరుణం మధ్వో అగ్రముభావుపాంశ ప్రథమాపి భావ త్వయా మన్యో సరతమారుజంతో హర్షమాణాసో దృశితామరుత్వః దిగ్మేషవ ఆజుదా సంశిషాన అభిప్రియంతు నరో అగ్నిరూపా అగ్నిరివ మన్యోత్విషిత సహస్వసేనానీర్న సహురే ఊదయేది హత్వా శత్రోన్నో విభజస్య వేదవోజో విమానో విమృదోనుదస్వ సహస్వమన్యో అభిమాతిమస్మే రుజనో మృణనో ప్రామృణనో ప్రేహి శత్రోన్నో ఉగ్రంతే వాజో నన్వారు రుద్రే వశీ వశన్నయస ఏకజత్వం ఏకో బహూనామసి మన్యవీలితో విషమో విషం యూధజే సంశిషాదీ అకృత్వరుక్త్వయా యుజావయం జుమంతం ఘోషం విజయాయ గృన్మహి విజేషకృదింద్ర ఇవానవబ్రవో ఓస్మాకం మన్యో అధిపాభవేహ ప్రియంతే నామ సహురే గృణీమసి విద్మాతముత్యం యత ఆబభూత ఆభూత్యా సహజా వజ్రసాయక సహో వివర్షి విభూత ఉత్తారం క్రత్వా నో మన్యో సహమేద్యేతి మహాదనస్య పురుహూత సంసృజి సందృష్టం
ధనముపయం సమాకృతమస్మభ్యన్ దత్తాం వరుణశ్చ మన్యో బీయం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంతాం ధన్వనాగా ధన్వనా జింజేమ ధన్వనా తీవ్రా సమదో జయేమ ధనుశత్రోరపకామం కృణోతు ధన్వనా సర్వా తదిశో జయేమ. ఓం శాంతి శాంతి శాంతి. సహకారాంజనేయ భగవానికి కోదండ రామ కౌసల్య రామ దశరథ రామ రాఘవ రామ విఠల విఠల రామ పాండురంగ రామ పాండురంగ రామ పద్మనాభ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ముడి అటు బిడ్డ. శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ బలో సహకారాంజనేయ భగవానికి జయ. తిరుగు ఆసనం చూపి. హనుమంతుడికి ఎవరైతే తమలపాకుల దండ వేస్తారో వారికి రామ దర్శనం చేయిస్తా అని చెప్తాడు హనుమంతుడు. తమలపాకుల దండ ఎవరైతే రామనామం జరుపుకుంటూ హనుమంతుడికి సమర్పణ చేస్తారో సాక్షాత్తు శ్రీరామ దర్శనము చేయిస్తా అని మాట ఇస్తాడు హనుమంతుడు. ఎందుకు అంటే సీతామహాలక్ష్మి లంకలో ఉన్నది అని హనుమంతుడు రామునికి వచ్చి చెప్తాడు. అప్పుడు రాముడు ఎంత సంతోషపడతాడో మణులు మాణిక్యాలన్నీ తీసి హనుమంతునికి వేద్దాము అని చూస్తాడు. మెడలో ఏముండే ఆయనకు, ఎందుకంటే ఆయన అరణ్యంలో ఉంటాడు. రాముడు మర్చిపోతాడు ఆయన ఆ సంతోషంలో. మరి ఏం చేయాలి? పక్కకు తమలపాకు తోటలు ఉంటాయి, హనుమంతుని కూర్చోబెట్టి అన్ని తమలపాకులన్నీ కూడా వేస్తారు. అందుకని మనస్సు నిండా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. ఏమేమి ఉన్నాయో మనస్సులో దండం పెట్టుకోండి అమ్మ. ఏమేమి ఉన్నాయో మనస్సులో దండం పెట్టుకోండి. నానాగంధై సుసంయుధం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యత్. అందరు లేవండి అమ్మ, అందరు ఒక్కసారి అనండి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివ ఆత్మకం అరుణ అర్కం ప్రభుం శాంతం శ్రీరామదూతం శిరసా నమామి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూత కృపా సింధో మత్కార్యం సాధయతు ప్రభో. అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ఉన్న ఓ హనుమంతుడా, మా యొక్క కార్యాన్ని సుసాధ్యం చేసేటువంటి శక్తి నీకే ఉంది అని ఈ మంత్రం యొక్క అర్థం. మళ్ళీ ఒకసారి అందామా? అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. అంటే అసాధ్యం అనేటువంటి పదమే నీకు తెలియదు. హనుమంతుడికి అసాధ్యం తెలియదు, ఏదైనా సుసాధ్యమే, ఏదైనా సుసాధ్యమే. అంతే కదమ్మా? రామదూత అనండి. కృపా సింధో మత్కార్యం అంటే మీ యొక్క కోరికలు, మన యొక్క కోరికలు. మత్కార్యం సాధయత్ ప్రభో. సహకారాంజనేయ భగవానికి. ఏమేమి ఉన్నాయో మనస్సు నిండా దండం పెట్టుకోండి. ఒక్కసారి
నైవేద్యం. ఒక్కసారి కళ్ళు మూసుకుంటామా. ఓం మనస్సు నిండా దండం పెట్టుకోండి. ఈ కళ్ళు తెరిచి అమ్మ మళ్ళీ చెప్తున్నా, ఏమేమి మీ మనస్సులో ఉన్నాయో అవన్నీ కూడా హిరణ్యవాత్రం మదో పూర్ణం దదాతి మదవ్యోధానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదేనైవ యజమానాయుష్యేదో దదాతి. రామాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమో నమః. అమ్మ చేతులు పైకెత్తండి అందరూ. సహకారాంజనేయ భగవానికి, సహకారాంజనేయ భగవానికి. బయట ఉన్నవాళ్ళు 3 ప్రదక్షిణాలు కుడి చేయి మీద అట్లాగే చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రదశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపాయా దేవ శరణాగత వత్సల శారద. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షో కపీశ్వర. సహకారము కోట్ల మందికి చేసినటువంటి స్వామివారు మనందరి యొక్క జీవితాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా, అద్భుతంగా, అపురూపంగా, సుందరంగా, సౌందర్యంగా ఎప్పుడు చిరునవ్వుతో ఉండేలా దీవించాలని మనస్సు నిండా బ్రాహ్మణోత్తరం స్వామివారిని పూజ జరిపినాం, సింధూర లేపనం చేసినాం. కాబట్టి ఈ సింధూర లేపన ఫలం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హైందవుడికి చేరి సుఖము సంతోషం వచ్చి యుద్ధాలన్నీ కూడా ఆగి ప్రపంచ శాంతి ఉండి విద్యార్థుల యొక్క మనస్సు బాగా ధైర్యంగా ఉండి అందరికీ శుభం కలగాలని. జై శ్రీరామ్, జై హనుమాన్.